కేసీఆర్ గారి పేరు మొత్తం చరిత్రలో లేకుండా చేస్తాను. అరే రేవంత్ రెడ్డి, నిన్ను చూస్తే నవ్వాలనా ఏడవాలనా అర్థం కాని పరిస్థితి. అసలు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు బయటికి రాకున్నా మీ ఏ ఒక్క మీటింగ్ అయినా కేసీఆర్ గారి పేరు తలుచుకోకుండా మీ మీటింగ్ అయిందా? దట్ ఈస్ కేసీఆర్. ఇవాళ అసలు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది నీలాంటి తలమాసిన పెయింటర్ ఎవరైనా గోడ మీద పేరు రాస్తే రాసే పేరు కాదు కేసీఆర్ది. అది తెలంగాణ ప్రజల గుండెలకి అతకపోయిన పేరు కేసీఆర్ది. నువ్వు తూడిస్తే పోయేది కాదు, నువ్వు రాస్తే ఉండేది కాదు. అది గుండెకి అతకపోయిన పేరు కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ గారు బయటికి రాకుండా కూడా ఇలా ప్రతి పేపర్లో ప్రతి ఛానల్లో కేసీఆర్ గారి పేరు వచ్చింది చూసినావా? దట్ ఈస్ కేసీఆర్. నీకు కేసీఆర్కు ఉన్న డిఫరెన్స్ అది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఇంట్లో కూర్చొని ఒక్క మాట మాట్లాడకుండా కూడా ప్రతి పేపర్లో హెడ్లైన్స్ వచ్చింది అంటే, ప్రతి ఛానల్లో ఆయన పేరు మోగింది అంటే, ప్రతి సోషల్ మీడియాలో ఆయన పేరు మోగిందంటే కేసీఆర్ ప్రజల గుండెల్లో ఏ విధంగా ఉన్నారనేది మీరు అర్థం చేసుకోండి. దట్ ఈస్ కేసీఆర్. ఇలా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజలకి మంచి చేయరు తప్పితే నీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. కానీ 10 నెలలనే నిన్ను చిచ్చి తుత్తు అని తిట్టుకునే పరిస్థితులు ఉన్నారు. ఏ ఒక్క వర్గమన్నా హ్యాపీ ఉన్నదా నీకు? ఏ ఒక్క వర్గమన్నా హ్యాపీ ఉన్నదా నీతో? పోలీసు వాళ్ళు హ్యాపీ ఉన్నారా? స్కూల్ పిల్లలు హ్యాపీ ఉన్నారా? తాతల వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఇలా గర్భిణీ స్త్రీలు ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? ఎందుకంటే అసలు రైతులు హ్యాపీగా ఉన్నారా? యువకులు హ్యాపీగా ఉన్నారా? ఎవరున్నారు? ఒక్కసారి చెప్పు, ఒక్క పేరు చెప్పు. నేను చెప్తా కేసీఆర్ గారి గురించి హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ. ఇలా కేసీఆర్ గారు ఎంత గొప్ప మనిషి అంటే ఒకటే లైన్లో చెప్తా, యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి రైతు అర్థం చేసుకునేలాగా చెప్తా. ఇలా యావత్ తెలంగాణలో ప్రతి యువత అర్థం చేసుకునేటట్టు చెప్తా. ఇలా యావత్ తెలంగాణలో ప్రతి మహిళ అర్థం చేసుకునేటట్టు చెప్తా. ఇలా ఈ భారతదేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 2 లక్షల కోట్లు రైతుల మీద ఖర్చు పెట్టిన రాష్ట్రం లేదు. అది ఓన్లీ కేసీఆర్ మాత్రమే. ఇవాళ పంట పండించిన పంటని కేంద్ర ప్రభుత్వం మేము కొనమని చెప్పినా రైతులు నష్టపోవద్దని ప్రతి గింజని కొన్నాడు కేసీఆర్. ఇవాళ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 1,60,000 గవర్నమెంట్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అది కేసీఆర్. మొన్న వీలిచ్చిన బ్యాలెన్స్ ఉన్నాయి కూడా అది ఇచ్చింది కేసీఆర్. ఇది నిజం కాదా అని చెప్పింది? ఏదైనా అబద్ధం ఉందా అని చెప్పింది దీంట్లో? ఇలా ఆడబిడ్డలకి వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంటికి పోతే మేనమామలాగా 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చింది కేసీఆర్. మళ్ళా ఆడబిడ్డ గర్భిణీ స్త్రీ అయి హాస్పిటల్ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డలని ఇంటికాడ దింపిండు. దట్ ఈస్ కేసీఆర్. ఇలా హైదరాబాద్లో 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎట్లా ఉండే, ఇలా 10 ఏళ్ల తర్వాత ఇలా హైదరాబాద్ ఎట్లా ఉంది? రజనీకాంత్ లాంటి ప్రపంచమంతా చూసినోడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగి వస్తుంటే అసలు నేను హైదరాబాద్కి వచ్చినా అమెరికాలో ఉన్నానా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా అన్నాడు. దట్ ఈస్ కేసీఆర్. నీది ఒక్కటి. రేవంత్ రెడ్డి అనగానే ఏం గుర్తొస్తుంది తెలుసా? పేదోని ఇల్లు కూడా కొట్టినాం, ఈయన మీద కేసు పెట్టినాం, ఆయన మీద కక్ష సాధింపు చేసినాం, కౌశిక్ రెడ్డి గారి ఇంటికి కేటీఆర్ గారి ఇంటికి పోయి డ్రగ్స్ పెట్టి ఇరికియాలి, 24 గంటలు పోలీసు వాళ్ళని పెట్టాలి. ఇవానే మీకు కావాల్సింది. ఈ భారతదేశంలోనే అందరికంటే పెద్ద తుగ్లక్ ముఖ్యమంత్రి ఎవరంటే
అది రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ఈజ్ బీయింగ్ నేమ్డ్ యాజ్ అ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆఫ్ ది స్టేట్. అసలు ఈ మొత్తం భారతదేశంలోనే ఈయన లాంటి తుగ్లక్ ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.